హే గాయ్స్, వెల్కమ్ టు స్టోరీస్ బై చిన్మన్. ఈ ఇయర్ నేనైతే ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. నా హెల్త్ని, ఫిట్నెస్ని, లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలని. ఎందుకంటే దిస్ ఇయర్ ఐఎమ్ టర్నింగ్ 30. సెప్టెంబర్ 17కి నాకు 30 ఇయర్స్ వచ్చేస్తాయి. అండ్ నా 30th ఇయర్లోకి ఐ వాంట్ నేను అండ్ స్వామి చాలా గ్రేస్ఫుల్గా, హెల్తీగా, ఫిట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్ అక్కర్లేదు, బట్ హెల్దియర్ వర్షన్లో నా 30th ఇయర్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో అదే నా రెజల్యూషన్. ఇలా డైట్స్ నేను స్వామి చాలాసార్లు ట్రై చేశాం. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఫ్రూట్స్ తినను అండ్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయను. స్వామి ఏమో వెజిటేబుల్స్ అస్సలు తినరు. దీనివల్ల మేము ఏ డైట్ ఓన్గా ప్లాన్ చేసుకున్నా అది పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. అందుకే ఈసారి ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి మా బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ సజెస్ట్ చేసిన డైట్ని స్టార్ట్ చేశాం. సో ఆ డైటే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అయితే కన్స్యూమ్ చేసి 9 AM జ్యూస్ తీసుకోవాలి. కొంచెం క్యారెట్, ఓన్లీ 1/4 యాపిల్ అండ్ ఓన్లీ 2 slices ఆఫ్ ఆరెంజ్, నానబెట్టిన 2 బాదం, 2 పిస్తా, 1 spoon ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 spoon ఆఫ్ పంకిన్ సీడ్స్, ఒక వాల్నట్, 1/2 inch అల్లం. ఇవన్నీ కొంచెం సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ జస్ట్ కొంచెం ఒక 20-30 ml ఆర్ అవి లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్లో 1 spoon వీట్ గ్రాస్ పౌడర్ అండ్ కొంచెం లెమన్ పిండుకొని తాగాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ ఒక పర్సన్కి సరిపడా. సో నేను స్వామి ఇద్దరం కాబట్టి అన్ని డబుల్ ద క్వాంటిటీ వేసుకొని జ్యూస్ తయారు చేశాను. చాలా హెల్తీ జ్యూసే, కానీ టేస్ట్ మాత్రం కొంచెం కష్టమే అనిపించింది తాగడానికి. కానీ హెల్త్ కోసమే కదా, తప్పదు మరి. అండ్ దెన్ ఒక 20 minutes వాకింగ్ చేసాం. లంచ్ టైం. లంచ్కి రెడ్ రైస్ తీసుకున్నాం. ఇదైతే రెడ్ రైస్. సో 3 spoons ఆఫ్ రెడ్ రైస్. సో నాకు 3 spoons, స్వామికి 3 spoons. ఈ స్పూన్ యూజ్ చేసి వాడుతున్నాము. స్పూన్లతో బియ్యం కొలుచుకొని అన్నం వండుకుంటామని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఇది హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. కర్రీ వచ్చేసి బెండకాయ స్వీట్ కార్న్ కర్రీ అండ్ బీన్స్ బఠానీ కర్రీ, 2 curries. 1 spoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని, ఇక్కడ నేనైతే నెయ్యి యూస్ చేశాను. అందులోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. అందులోనే బెండకాయలు వేసుకోవాలి. బాగా మగ్గించాలి. ఒకే ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఇక్కడ మేము 2 మనుషులం కాబట్టి 2 చిటికెళ్ళ ఉప్పు వేసాను. అండ్ ఇందులోనే వాల్నట్ పౌడర్ అయితే వేసేయాలి. 2 వాల్నట్స్ని పౌడర్ చేసి వేసేసాను. సేమ్ ప్రొసీజర్లో బీన్స్ అండ్ బఠానీ కర్రీ కూడా. అందులో మాత్రం 1 tablespoon ఆఫ్ నువ్వుల పొడి యాడ్ చేశాను. ఒక స్మాల్ సూప్ బౌల్ అంతా టమాటో రసం. అదైతే అందరం చేసుకున్న ప్రొసీజరే. సో హియర్ ఇస్ అవర్ లంచ్ ప్లేట్. అండ్ ఈ ప్రొసీజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీస్ వాడాలి, ఇవన్నీ కూడా మా డైటీషియన్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. స్వామి స్వామి అస్సలు వెజిటేబుల్స్ తినడు. తను తినే వెజిటేబుల్స్ జస్ట్ ఒక 2-3 ఉంటాయేమో అంతే. మిగతా ఏవి అసలు తను టచ్ కూడా చేయడు. సో తనకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. బట్ ఇట్స్ స్టిల్ డే 1, అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. నాకైతే లంచ్ డెలిషియస్గానే అనిపించింది. స్నాక్ వచ్చేసి ఒక బౌల్ ఆఫ్ ముర్మురే చాట్ అయితే తీసుకోమన్నారు. ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ కూడా ఇచ్చారు. సో అదే ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోయాను. కానీ 2 పూటలకే నాలుక చెప్పబడిపోయింది. అందుకే కాస్త కారం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే నిమ్మకాయ వాళ్ళు చెప్పింది అది కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నా. సో దట్ ట్యాంగీగా ఫుల్గా ఎంజాయ్ చేశా. ఇట్స్ డిన్నర్ టైం. డిన్నర్కి ఇడ్లీ విత్ పల్లీ కరివేపాకు చట్నీకి ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 spoon ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 spoon ఆఫ్ పంకిన్ సీడ్స్. మేమిద్దరం కాబట్టి అన్ని డబుల్ ద క్వాంటిటీస్ వేసాను. కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి కొంచెం, అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు. ఇద్దరం కాబట్టి 2 handful ఆఫ్ కరివేపాకు వేసాను. అండ్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని గ్రైండ్ చేసేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతుంది.
ఇడ్లీ పిండికి 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ బ్రౌన్ రైస్ వేసుకోవాలి. అలాగే ఇంకో హాఫ్ గ్లాస్ రెడ్ రైస్ కానీ క్వినోవా కానీ ఏదైనా మిల్లెట్ యాడ్ చేసుకోవచ్చు. అలా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత కొంచెం రాగి పిండి కలుపుకుంటే ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. ఈ నార్మల్ ఇడ్లీ కన్నా నాకు ఈ ఇడ్లీ టెక్స్చర్ టేస్ట్ చాలా నచ్చింది. ఇట్ వాజ్ సూపర్ డెలిషియస్. అండ్ 9 పిఎంకి అయితే ఒక సూప్ బౌల్ అంతా వాటర్ మెలన్ తీసుకోమన్నారు. నేనైతే ఒక 2 ముక్కలు తిని ఇంకా తినలేకపోయాను. సో ఇది మా డే 1 ఆఫ్ డైట్ అనమాట. సో సస్టైనబుల్గా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో విషెస్ ఆల్ ది బెస్ట్.